ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రదేశంలో ఉన్నాం. చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని వాళ్ళంతా కూడా నినాదాలు వినిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు స్థానిక నేత శేఖర్ గౌడ్ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఇంత పెద్ద ఎత్తున హిందూ సంఘ నేతలు కావచ్చు, ప్రజలంతా చేరుకొని ఎందుకు ఇంత పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు? పోలీసులకు సంబంధించి పెద్ద ఎత్తున మోహరించినటువంటి సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. దీనికి గల కారణం ఏంటి అన్న? ఇక్కడ నేను సభ్యులు కూడా కట్టమైసమ్మ తల్లి అంటే మా మల్కాజ్గిరి మొత్తానికి మేము ఒక ప్రత్యేకమైన అమ్మవారు శక్తిపీఠాన్ని ఏ విధంగా కొలుస్తామో అమ్మవారిని కొలిచి మేము ఇక్కడ మేము ప్రోగ్రాం ఉన్నా ఏదున్నా ఈ అమ్మవారిని కొలిచి మరి మేము పోతాం అన్నమాట. యాత్రలకు పోవాలన్నా ఏడికి పోవాలన్నా అమ్మవారికి మొక్కిపోయి పోతాం. ఇక్కడ కోత్బీర్ అమ్ముతారంట మార్కెట్లో. అతను ముస్లిం అతను, ఆయన వచ్చేసి ఆయన మతాలను మేము ఏమంటలేం, వాళ్ళ మతాలు కూడా మేము పూజిస్తాం. అమ్మవారికి అన్ని మతాలు కూడా వస్తారు, వాళ్ళ మతం కూడా వస్తారు. కానీ ఆ వ్యక్తి దగ్గర ఎవరో ఉండి ఉసుగలిపి పంపించి ఇక్కడ బాత్రూమ్ పోయేసి గలీజ్గా చేసి ఇక్కడ మలమూత్రం చేసిరు. ఇక్కడ అమ్మవారి దగ్గర మలమూత్రం చేసిరు. మలమూత్రం చేసినందుకు మాకు ఆగది. ఎందుకంటే మా ఇంట్లో అయితే మేము ముఖం కదా, సేమ్ మా అమ్మ కూడా అంతే. మేము ఖచ్చితంగా వాడిని పీడియాక్ట్ చేయాలి, రౌడీ షూటర్ చేయాలని పెట్టాం. అసలు మాకు అప్పేయమని చెప్పినాం. ఇక్కడ మేము ఆటలు కోస్తాం, ఆ ఆటలు కోసిన దగ్గర వాటి కూడా కోస్తామని చెప్పి అనుకుంటాం. నేను అప్పేయమని చెప్పండి. నిన్న రాత్రి 2:30 వరకు అయింది. సార్లు పోలీసు వాళ్ళు చెప్పారు వాడిని మీరు రౌడీ షూటర్ చేస్తాం, మేము పీడియాక్ట్ చేస్తాం అని చెప్తే మేము వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇప్పుడు వచ్చినాక ఇప్పుడైనా ఎక్కడ ఉండేవాడు అంటే కూడా చెప్తలేరు, వాడు హాస్పిటల్ ఉండు అవి ఉండు అని చెప్తుండు. ఇప్పటి నుంచి అమ్మవారు చుట్టుముట్టు వాళ్ళు ఎవరు ఉండొద్దు, వాళ్ళు ఉంటే ఇదే సంకట జరుగుతుంది. అసలు మెయిన్ ఇంకోటి కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ఆయన రేవంత్ రెడ్డి ఒక్కటే చెప్తుండు ఇంతమంది దేవుళ్ళ అంటారు. అరే పిచ్చోడా, ఇంతమంది దేవుళ్ళ అంటే హిరణ్యకశిపుడు ఉంటాడు. హిరణ్యకశిపుడు నీ చంపనీకి ఎవరు పుట్టిరు? లక్ష్మీ నరసింహస్వామి పుట్టిండు, అట్లా దుర్గమాత పుట్టింది, అట్లా ఎంతోమంది దేవుళ్ళు పుట్టిరు. చరిత్ర ఉంది. రాముడు ఎందుకు పుట్టిండు? రామనాథం చంపనీకి పుట్టిండు. మిమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టనీకి కూడా ఇంకో దేవుడు పుడతాడు, అప్పుడు మీ పని అవుతుంది. రేవంత్ రెడ్డి కూడా ప్రతిసారి దేవుళ్ళ మీద ఒట్లు ఇస్తూ ఉంటాడు, దైవభక్తి ఎక్కువనే ఉందని చెప్తూ ఉంటాడు. మరి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు? 2 ఏళ్ల కాలంలో చాలా వరకు గుళ్ళ మీద దాడులు జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తాను. అవునన్నా చెప్తుండు, రేవంత్ రెడ్డి పూజిస్తా, నేను దేవుడినే, నేను బొట్టు పెట్టుకుంటా అని చెప్తుండు. కానీ మా దేవుళ్ళ మీద తిడుతుండు కదా. మరి దేవుళ్ళు అన్నప్పుడు వాళ్ళని కూడా అనండి, వాళ్ళు ఊకుంటారా? వాళ్ళైతే ఊకోరు కదా, మళ్ళీ మేమేందుకు ఊకోవాలి? ప్రతిసారి అక్కడ ఉన్న హిందువులు కూడా అర్థం చేసుకోవాలి. మీరు మనని అంటుండు, మనని కాదు మన తల్లిని అంటుండు, మన నాయనని అంటున్నట్టు అనుకోని ఫీల్ కావాలి. మీరు కూడా ప్రతిసారి ఏదో అంటారు, చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ మేము ఒక్కటే చెప్తున్నాం, కట్టమైస అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఎవరైనా సరే అమ్మవారు శిక్షిస్తుందని నేను కోరుకుంటున్నాను. గతంలో ఘటనకు పాల్పడినటువంటి దుండగులంతా కూడా మానసిక స్థితి బాగాలేదని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ దాడి చేసినటువంటి వ్యక్తి కూడా మానసిక స్థితి బాగుందా లేదా? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుడే కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. అలా వాడు అంటే మతసిమితం లేదు, పిచ్చోడు అని అంటారు. పిచ్చోడు అయితే కోత్మీర అమ్ముతాడు, పైసలు తీసుకొని వస్తుంది, అన్ని విధాలుగా వస్తాయి అన్న. అన్నం తినికి వస్తుంది, బాత్రూమ్ పోయినకి వస్తుంది. అంటే ఇవన్నీ మతసిమితం లేనట్ట ఉన్నట్ట ఒకటే అర్థం చేసుకోవాలి. మనం కూడా వీళ్ళు ఎవరో లేపి రెచ్చగొట్టి మా దేవుళ్ళని మొత్తము ఇదే విధంగా చేస్తే మాత్రము ఇంకా తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్నిగుండం లెక్క అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే ముత్యాలమ్మ గుడికి సంబంధించినటువంటి అంశాలు కూడా బయటికి రాలేదు. దానికి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా ఇప్పటి వరకు చర్యలు సరిగ్గా తీసుకోలేదంటూ కూడా హిందూ సంఘ నేతలు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే చర్య చేసినటువంటి వ్యక్తిని చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడైతే చర్యలు తీసుకుంటా అని చెప్పి నిన్న పోలీసు వాళ్ళు చెప్పారు. ఇంతకుముందుకు చర్యలు తీసుకోలే వాళ్ళు కనిపే నాదులు లేడాడు వాడు. ఇంకొకసారి మేమైతే వాడిని గుర్తుపడతాం. ఇంకొకసారి రోడ్డు మీద కనిపించినంటే మేము చట్టానికి చెప్పినాం. చట్టాలు నెక్స్ట్ చట్టం ఉండదు, ఏముండదు. మా చేయలేకపోతే ఉండి మేము తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత వాడిని ఏం చేసినా మాకు సంబంధం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిఘా వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉందని చెప్తా ఉన్నారు. రోజు 100 మంది దర్శనం చేసుకుంటారు, లక్షల మంది ఈ దేవుని ఆరాధిస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాటికే రక్షణ లేదు. సామాన్యుల పరిస్థితి ఏంది? సామాన్య హిందువుల పరిస్థితి అసలు రక్షణ లేదండి. తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు రక్షణనే లేదు. చూస్తున్నాం, పట్టపగలే ఏడబడతాడు చంపేసుకుంటారు, ఏడబడతాడు దాడి అయితేనే ఉంది. ఏం చట్టం ఉంది? చెప్పడైతే మీడియాకి వచ్చేసి మాది పకడ్బందీగా ఉంది, బందోబస్తుగా ఉంది అంటుండు. ఇంతకుముందుకు ఎట్లుంది ప్రభుత్వం, ఇప్పుడు ఎట్లుంది? అసలు ప్రభుత్వ పాలన మొత్తం వదిలేసిండు. ఏమంటే హైడ్రా ఒకటి పెద్దోని హైడ్రా తప్ప ఇంకేం లేదు. లక్షల కోట్లు దోచుకుని తప్ప ఇంకా మిగతాది ఏం లేదు. చిన్నోనికి ఒక పని కావాలంటే పని అయితే లేదు. పోలీస్ స్టేషన్లో కూడా పకడ్బందీ లేదు. అసలు ఉందని చెప్తారు. కమిషనరేట్లు అయినా ఎవైనా ఇప్పుడైనా
ఇప్పుడైనా పోనీ ఇప్పటిదాకా అయిపోయింది ఇప్పుడైనా మంచిగా పట్టించుకొని మీరు ముందుండి ప్రభుత్వం కూడా నడిపాలని చూస్తారు. మీరే హోమ్ మినిస్టర్, మీరే సీఎం, మీరే విద్యాశాఖ మంత్రి అందరు ఉన్నాక మీకు ఏడైతుంది? ఒక మంత్రి పదవి వేయలే. మీరు మంత్రి పదవి వేయని వాళ్ళు కూడా ఇవన్నీ నువ్వే చూసుకుంటే ఎవరు చెప్పాలి నీకు? ఎవరు చెప్పే నాదుడే లేడు. మా గుళ్ళు ఇంతగానో ఇబ్బంది అయింది. వేరే వాళ్ళ గుళ్ళు అయితే మీరు ఊకుంటారా? వేరే వాళ్ళు ఊకుంటారా? ఒక్కటే అర్థం చేసుకోవాలి మీరు. ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ పరంగా హైడ్రాతో కూడా గుళ్ళు కూడా కూలుస్తున్నారంటూ పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఈ విషయంలో మీరు ఏం చెప్పదచ్చు? ఒక్కటే చెప్తున్నాము, ఏ చెరువుల బండి కట్టమైసమ్మలే ఉంటారు, ఎల్లమ్మ తల్లిలే ఉంటారు. ఇది ఇప్పటి నుంచి కాదు, తెలంగాణ చరిత్ర నుంచి, నిజాం పరిపాలన నుంచి నడుస్తుంది. మాకు ఈ చరిత్ర నుంచి నడుస్తుంది అంతా. గుళ్ళు కట్టమైసమ్మ మనకి అక్కడ వస్తే చెరువు కాడ గంగమ్మ గుళ్ళు ఉంటాయి. ఈ గుడి అనేది ఒక కులానికి సంబంధించింది, హిందువులకు సంబంధించింది కాబట్టి పెట్టుకుంటే మేము వచ్చి ఆడ పోయి అన్నం తినేసో ఏదో ఆట కోసుకునో ఏదో చేస్తాం. తెలంగాణ సాంప్రదాయం అప్పటి నుంచి నడుస్తుంది కాబట్టి ఇది ఇంకొకసారి హైడ్రా అని చెప్పేసి గుళ్ళు కొడితే మాత్రము పార్టీలకు సంబంధం లేదు. పార్టీలకు సంబంధం లేకుండా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా గద్దెదించాలో మాకు తెలుసు. అది దించి చూపిస్తామని చెప్పి ఈ సభ. ఎవరు ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారని మీరు భావిస్తున్నారు? ఈ ఘటన వెనుకల పోలీసు వాళ్ళే తెలుసుకోవాలి. ఎవరో ఉన్నారు, ఉండే నడిపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి దగ్గర ఇదే దాడియా, ఒక్క దగ్గర కాదు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని జరిగినాయి? ఇప్పుడే జరుగుతున్నాయి, ఇంతమంది జరగలేవు. నువ్వు రెచ్చగొడుతున్నావు, నువ్వే ఇంతమంది దేవుళ్ళ అని నువ్వే మాంచ తీస్తున్నావు. నువ్వు హిందువి, ఇంకా నువ్వేం చెప్పాలి? నీకు మొత్తానికైతే ఇది పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం వైఫల్యం వలన ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు స్థానిక కార్పొరేటర్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ రాత్రి సమయంలో ఏం జరిగింది? ఆ దాడికి పాల్పడ్డటువంటి వ్యక్తి స్థానికుడైనా లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిండు అనుకోవచ్చు? రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి వస్తాడు. ఈ వ్యక్తి కర్ణాటక నుండి నెల ముందే వస్తాడు. నెల ముందు వచ్చి అన్నోన్ ప్లేస్ లో ఐడెంటిఫైడ్ ఏరియాలో ఉంటాడు. ఇక్కడ కొత్తిమీర కరివేపాకు అమ్ముకునేటువంటి లెక్క వేషం కడతాడు. నెల రోజుల తర్వాత ఆ వ్యక్తి ఇతరు అనుచరులను వేసుకొని బహిరంగంగా ఇంతమంది ఉన్న ఏరియాలో జనాలు కొడతారని తెలిసి టోపీ పెట్టుకొని వచ్చి ఇంత బహిరంగ ప్లేసుల్లో ఇక్కడ వచ్చి మలమూత్ర విసర్జన చేస్తాడు. దీని ఏమనాలా? ఇది ఒక ప్లాన్డ్ యాక్టివిటీ. హిందూ సమాజాన్ని రెచ్చగొట్టడం కోసం, హిందువుల మత సామరస్యాన్ని చెరిపేయడం కోసం, హిందువుల సహనాన్ని పరీక్షించడం కోసం కావాలని కొన్ని శక్తులు చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఈరోజు ఈ వ్యక్తి ఒక బొమ్మ, దీని వెనక కొన్ని శక్తులు ఉన్నాయి. ఈ శక్తులు రోహింగ్యాల, బంగ్లాదేశ్ వాళ్ళ, లేకపోతే ఐఎస్ఏల, పాకిస్తాన్ వాళ్ళ తేల్చాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాల క్రితమే రాచకొండ పోలీసులకు నేను లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చిన. అన్నోన్ ఫేసెస్ మల్కాయలో తిరుగుతున్నాయి. ఈ అన్నోన్ ఫేసెస్ ఎవరు? వాళ్ళకి ఇక్కడ ఆధార్లు వస్తున్నాయి, ఇక్కడ ఓటర్లు వస్తున్నాయి, ఇక్కడ పుట్టి పేరు మేము గుర్తుపడతాం కదా. కానోళ్ళని ఏ విధంగా వస్తున్నారు ఇక్కడికి? వీళ్ళ ఇక్కడ లీగలైజ్ చేస్తున్నారు, ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు. వీళ్ళని ఐడెంటిఫై చేయండి, చర్యలు తీసుకోండి అని చెప్పి పదే చెప్పినాము. ముత్యాలమ్మ గుడి కేసులో మరి మా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టిరు. ఆ రోజు ఒక ఆంబోతు మందని తెచ్చి ట్రైన్ చేసి రోడ్ మీద కొద్ది మేము నిరసన వ్యక్తం చేసి మా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టిరు కదా. పెట్టిరు, జైల్లో పంపించారు. కానీ ఆ రోజు మీరు తీసుకున్న చర్యలేంది? ఆ రోజు పిచ్చోడని చెప్పి ఆ పిచ్చోడిని తప్పించారు. ఈ రోజు మళ్ళీ పిచ్చోడని చెప్తుర్రు. శంషాబాద్ లో పిచ్చోడే, కీసర్ లో పిచ్చోడే, రాంపల్లో పిచ్చోడే, సికింద్రాబాద్ లో పిచ్చోడే, మల్కాజ్గిరిలో పిచ్చోడేనా? ఈ పిచ్చోళ్ళు టోపీ పెట్టుకొని మల్కాజ్లో తిరుగుతుర్రా, సిటీలో తిరుగుతుర్రా? ఈ టోపీ పెట్టుకున్న పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంతమంది పిచ్చోళ్ళు ఉంటే మీరేం చేస్తుర్రు? దీనిపైన పోలీస్ శాఖ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందంటూ చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే హోంశాఖ మంత్రిత్వం ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు రాజకీయాల అతీతంగా నేను బీజేపీ కార్పొరేటర్ను, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చెప్తలే. నేను ఒక హిందువుగా మరో హిందువుని ప్రశ్నిస్తున్నా. మీరు ఈ హిందూ సమాజం పైన హిందూ సమాజం పైన దాడి జరుగుతుంటే మీరేం చేస్తున్నారు?
మీరు నిద్రపోతుర్రా? మీరు సాటి హిందువే కదా, మీరు పదే పదే ముస్లింలకు అనుకూలంగా టోపీ పెట్టుకున్న వాళ్ళకి అనుకూలంగా మీరు మాట్లాడుతున్నారు. ఓకే, మా సాధారణ పక్షం అది ఓకే, కానీ ఈరోజు మా పైన దాడులు జరుగుతుంటే ఎవరు చేస్తున్నారు? గతంలో జరిగిన సంఘటనలు ఏమున్నాయో దాని వెనుక సూత్రధారులు ఎవరు ఈ రోజు వరకు ఎందుకు ఐడెంటిఫై చేయలేదు? కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్లాన్డ్ యాక్టివిటీ యొక్క కుట్ర, ఈ తెర వెనుక ఉన్నటువంటి ఐఎస్ఐలా, రోహింగాలా, బంగ్లాదేశ్ వాళ్ళను తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాకపోతే కేంద్ర ప్రభుత్వానికైనా ఈ యొక్క మరి సంఘటనని అప్పగించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ముచ్చాలమ్మ గుడి నుంచి కట్టమైసమ్మ గుడికి వచ్చింది, కట్టమైసమ్మ గుడి నుంచి ఇంకో గుడికి పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి. హిందువులపైన ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ముస్లింలపైన, మసీదులపైన ఈ దాడులు జరుగుతలేవు, చర్చిలపైన జరుగుతలేవు, ఇంకా ఏ ప్రార్థనా స్థలాలపై జరుగుతలేవు. కేవలము టోపీ పెట్టుకున్న పిచ్చోళ్ళు పదే పదే హిందూ దేవాలయాలపైన దాడులు చేస్తుంటే ఎందుకు ఈ రాష్ట్ర పోలీసులు మౌనం ఉన్నారు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంది? ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి నిరసన వ్యక్తం చేసిన మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు బుక్ చేస్తారు కదా, మా మీద చేస్తే చేసిర్రు, జైల్లోకి పంపించారు, ఓకే పక్కన పెట్టండి. కనీసం ఈ సంఘటన వెనుక ఒక విదేశీ శక్తులు, ఒక కుట్రదారులు ఉన్నారని తెలిసి కూడా ఈ రోజు వరకు కూడా బయట పెట్టలేదు అంటే ఎవరి ఫెయిల్యూర్? కాబట్టి ఇది రాజకీయ రంగు కాదు, మనం చేసేది హిందూ రంగు పులవాలి. హిందూ సమాజం పైన జరుగుతున్న దాడి ఇది. హిందువుల ఐక్యత లేకపోవడం వల్ల హిందూ సమాజం పైన జరుగుతున్న ఈ దాడికి వ్యతిరేకంగా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని పార్టీల హిందువులు, అన్ని హిందూ కుల మతాలకు వ్యతిరేకంగా, అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందువులు పాల్గొనాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు ఈ గుడి, రేపు ఇంకో గుడి. ఓ హిందూ మేలుకో, మన గుళ్ళని కాపాడుకో. దర్శనానికి వస్తూ ఉంటారు, మరోపక్క లక్షల మంది ఆరాధిస్తూ ఉంటారు ఈ దేవతను. మరి ఈ నేపథ్యంలో ఇలాంటి గుడికే రక్షణ లేకపోతే సామాన్య హిందువుల పరిస్థితి ఏందనుకో? లేదు, తెలంగాణ రాష్ట్రంలో బంగ్లాదేశ్ లో ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో, భాగ్యనగరపు నడిబొట్టు గడ్డ పైన కూడా ఆ విధంగా హిందువులపై దాడి జరుగుతుంది కదా. అంటే మనం ఎక్కడున్నాం? మనం బంగ్లాదేశ్ లో ఉన్నామా, భాగ్యనగరంలో ఉన్నామా? మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? మనం పాలించే పాలకులుగా సమాధానం చెప్పాలి. ఆ పాలకుల్ని అడుగుతున్నా, మీరు కాంగ్రెస్ పార్టీని అడుగుతలేను, నేను బీజేపీని అడుగుతలేను, నేను ఒక హిందూగా అడుగుతా ఉన్నా. ఓ హిందూ ముఖ్యమంత్రి గారు, నువ్వు కొంచెం మేలుకో, హిందూ సమాజాన్ని కాపాడుకో. నీకు ముస్లిం వేరే కుల మతాల పట్ల ప్రేమ ఉంటే ఉండొచ్చు కాక, రాజకీయంగా వాళ్ళని పొగుడితే పొగుడుకో, వాళ్ళని వాడితే వాడుకో, కానీ హిందువులకు అన్యాయం చేయకు. హిందువులపైన జరుగుతున్న దాడులను మరి ఈ విధంగా నువ్వు ప్రోత్సహిస్తే అది మంచిది కాదు. హిందూ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది, మీది, మాది, మన అందరిది. ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరోపక్క హైడ్రా పేరుతో కూడా కొన్ని చోట్ల గుళ్ళను కూల్చుతున్నారంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచు? ఇప్పుడు హైడ్రా అనేది డిఫరెంట్ సబ్జెక్టు. ఈ రోజు ఇది హిందువులకు సంబంధించి, ఎస్, ఇప్పుడు రోడ్డు విస్తరణలో భాగంగా అది ఏ విధంగా హిందూ దేవాలయం తొలగిస్తుర్రో మేము సహకరిస్తాం. ఓకే, ప్రజల కోసము సహకరిస్తాం. మరి సౌదీ అరేబియాలో మసీదులను కూడా తీసు, సౌదీ అరేబియా మహమ్మద్ ప్రవక్త నమాజ్ చేసినటువంటి మసీద్ని కూడా పక్కకు జరిపిర్రు. మరి ఇక్కడ ఉన్నటువంటి దర్గాలను జరపడానికి ఎందుకు దమ్ము లేకపోతుంది మన వాళ్ళకి? ఇప్పుడు మా దేవాలయం చెప్తున్నావు, సౌదీలో మొహమ్మద్ ప్రవక్త చేసింది జరుపుతున్నావు, కానీ ఇక్కడ ఉన్నటువంటి మా దర్గాలను, మసీదులను ప్రజల సౌకర్యార్థం జరపడానికి మీకు దమ్ము ఎందుకు ఉండలేదు? ఇది కరెక్ట్ కాదు. సెక్యులరిజం కేవలం హిందువులకు వర్తిస్తుందా? సెక్యులరిజం అనేది సెలెక్టెడ్గా ఉంటుందా? కేవలం హిందువులకు మాత్రమే సెక్యులరిజం వర్తిస్తుందా? వేరే వాళ్ళకి ఇది సెక్యులర్ వర్తించదా? వాళ్ళ ఏ మసీద్ మీద దాడులు జరగవు, ఏ చర్చి మీద దాడులు జరగవు. ఒక్క సంఘటన విన్నరా? ఏ మసీద్ పైన దాడినైనా, ఒక్క చర్చి పైన దాడి జరిగిందని ఎక్కడైనా? కానీ హిందూ దేవాలయాలపైన పదే పదే ఎందుకు చేస్తున్నాయి? హిందూ కుటుంబాలపైన టార్గెట్ చేసి లవ్ జిహాద్ పేరుతో కానివ్వండి, లేకపోతే గుళ్ళని ధ్వంసం చేయడం కానీ, హిందూ కల్చర్ని అవహేళన చేస్తూ ప్రతిసారి దీపావళి రాగానే పొల్యూషన్ గుర్తొస్తుంది. అంటే హిందూ సంస్కృతిని వ్యతిరేకించాలా, హిందూ సంస్కృతిని అవహేళన పరచాలా. కాబట్టి పదే పదే హిందూ సమాజం పైన, హిందూ ఆచార వ్యవహారాల పైన జరుగుతున్నటువంటి దాడి కూడా ఈ మధ్య కాలంలో హిందువుల పట్ల కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో హిందువులకు సంబంధించినటువంటి గుళ్ళ మీద కామెంట్ చేసిరు. అదే అంటున్నా. ఇప్పుడు ఆయన దేవుళ్ళని కూడా అన్నాడు, పెళ్లి కానుకో దేవుడు, పెళ్ళున్నోనికి ఏ దేవుడు. నేనేమన్నా, నువ్వు హిందువు అని మేము అనుకుంటున్నాం, మరి మీరు చెప్పాలి. ముఖ్యమంత్రి గారు నువ్వు హిందువు అయితే
నీ నోటికి అదుపు పెట్టుకో. ఇంకో నీ తల్లిని దూషిస్తే నీ నోటితో ఏ విధంగా ఉంటుందో, నీ తండ్రిని దూషిస్తే నీ నోటితో ఏ విధంగా ఉంటుందో, నీ హిందూ సమాజాన్ని దూషిస్తే కూడా అట్లనే ఉంటుంది. నేను హిందువే, నువ్వు హిందువే, మన అందరం కూడా హిందుత్వం అంటే ఏంటంటే భారతీయతే హిందుత్వము. హిందువులు శాంతి కామకులు, ఈ దేశంలో ప్రతి ఒక్కరి ప్రోగ్రెస్ కోరుకునేవాళ్ళు, సర్వే జన సుఖినో భవంతు సమస్త సమంగళాని భవంతు అంటూ ప్రతి ఒక్కరి మంచి కోరుకునేటువంటి హిందువుల పైన ఈ కామెంట్స్ చేసినావు కదా. నీకు చేతనైతే ఒక వేరే కమ్యూనిటీ మీద చేయి, ఓ ముస్లిమ్స్ మీద చేయి, నీకు చేతనైతే క్రిస్టియన్స్ పైన చేయి, లేదా సిక్స్ మీద కానీ ఇంకోటి మీద చేయి. అప్పుడు చూపిస్తారు మేము చేతగాని వాళ్ళం కాబట్టి, హిందువులు ఐక్యత లేదు కాబట్టి, హిందువులకు మాత్రమే సెలెక్టెడ్గా సెక్యులరిజం వర్తిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి ఏదైనా నడుస్తుంది, ఎవడొచ్చి టోపీ పెట్టుకొని ఏం చేసినా నడుస్తుంది. కాబట్టి ఇటువంటి వైఖరి పోవాలి అంటే హిందూ సమాజం జాగృత కావాల్సిన అవసరం ఉంది. హిందువులందరూ ఒక్క తాటి మీద రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ముచ్చాలమ్మ గుడి కేసులో మా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి సిట్ వేసారు, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం వేసారు కదా. మరి నేను అడుగుతున్న దేవాలయాల పేరు జరుగుతున్న దాడికి ఎందుకు సిట్టు లేదు? సిట్టు మా మీద, మేము నిరసన వ్యక్తం చేసిన మా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఉంటాయి, సిట్టు ఎంక్వైరీ చేస్తావు. కానీ మరి దేవాలయాల పైన దాడి చేసి అక్కడ కొంతమంది దుండగులను తీసుకొచ్చి మత ప్రచారం జరిపి వాళ్ళని మోటివేట్ చేసి రోడ్లపైన వెళ్తున్న ఆంబోతుల్లో వెళ్తున్నారు కదా, వాళ్ళపైన ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఈ సిట్టు ఎందుకు పని చేయట్లేదు? దీన్ని బట్టి బయాసెస్ తెలుస్తలేదా? మరి ఒకవేళ మీరు నిజంగా ట్రాన్స్పరెంట్గా పనిచేయతే మరి బంగ్లాదేశ్ పాకిస్తాన్ తెలియదు, కానీ మీ హస్తం మీద ఉన్నట్టుగా మరి అందరికి అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున గుళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కూడా మండిపడతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకోండి? ఒకటే సింపుల్, ఇప్పుడు హిందూ సమాజము జాగృతం కావాల్సిందే, దానికి కావాల్సిన యాక్టివిటీ చేసేదే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళం. మేము ఎవరిని వ్యతిరేకిస్తలేము. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, మేము క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు, మేము మా ధర్మం పైన వ్యతిరేకించి దాడి చేసేవాళ్ళు గజనీ గోరీలకు వ్యతిరేకం. మేము గజనీ గోరీలకు ఔరంగజేబుకు వ్యతిరేకం. మేము మా సంస్కృతి సాంప్రదాయాలను అవహేళన చేసి మా పైన దాడి చేసే వాళ్ళకి వ్యతిరేకం. మరి మేమేదో శాంతి కాముకులుగా ఉంటున్నాం కదా అని చెప్పి ఈరోజు మీరు చెప్పినట్టు నడుస్తూ ఉంది. హిందూ సమాజం పైన ఎన్ని దాడులు చేస్తే నడుస్తున్నాయి, కానీ ఒక రోజు వస్తుంది ఏ విధంగా కాశ్మీర్లో ఎక్సోడస్ జరిగిన తర్వాత ఒక్కసారిగా తిరుగుబాటు వస్తుందో ఇప్పుడు, ఆ విధంగా ఏదో ఒక రోజు హిందూ సమాజం మొత్తం కూడా పూర్తి స్థాయిలో తిరగబడితే ఆ ఉమ్ములో ఈ సెక్రటరీతో సహా దాంట్లో కూర్చుని మీరు కొట్టుకపోతారు, ఖచ్చితంగా కొట్టుకపోతారు. తస్మాత్ జాగ్రత్త.